మా సుమన్ టీవీ వ్యూవర్స్కి కిషోర్ కుమార్ గారు మీ మెసేజ్ ఏమిటి టు స్టే హెల్దీ అండ్ ప్రిఫరబుల్లీ అసలు హాస్పిటల్కి ఎవరు రాకూడదని కోరుకోవాలి ఎక్సెప్ట్ మిమ్మల్ని ఊరికే చెప్పి మీతో పాటు కాసేపు రన్నింగ్ చేయడానికి తప్ప. లేదు. సో హెల్తీగా డైట్ తీసుకొని అంటే రోజు డైలీ యాక్టివిటీస్ ఏదో ఒకటి, నాట్ రన్నింగ్ అని కాదు, ఫిజికల్ యాక్టివిటీస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నౌ దిస్ సమ్మర్లో మంచి డీహైడ్రేషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ వాటర్ తాగుతుంటూ హెల్తీ డైట్ తీసుకుంటూ, బట్ నవేడేస్ చాలామంది ఫోన్ యూజ్ చేస్తుంటారు. సో లెస్ యూజ్ ఆఫ్ ద ఫోన్, వీ కాంట్ అవాయిడ్ బట్ అట్లీస్ట్ యూజ్ లెస్ ఫోన్, బట్ మోస్ట్ ప్రిఫరబుల్లీ స్టే ఫిట్ హెల్తీ. ఈ ఫోన్ మంచి పాయింట్ తీసుకొచ్చారు. ఫోన్ ఎక్కువసేపు పెట్టడం వల్ల కూడా బ్రెయిన్ ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఎస్, బోన్ ఎక్కువ ఇబ్బంది అవుతుంది సార్. కాన్సన్ట్రేషన్ దెబ్బతినడము, ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకు మెడల్ నొప్పులు రావడము. ఈరోజు మీరు అంటున్నారు టెక్ నెక్ సిండ్రోమ్ అని. సో ఇస్ ద మోస్ట్ కామన్, వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ కాజ్ ఆఫ్ సర్వైకల్ పెయిన్ ఈస్ ద టెక్ నెక్ సిండ్రోమ్. మొబైల్ యూజర్స్, ల్యాప్టాప్, ట్యాబ్ యూజర్స్ అన్నమాట. కానీ రేడియేషన్ వచ్చేసి ఏమైపోదా బ్రెయిన్కి? రేడియేషన్ అంటే ఇప్పుడు టూ ఎర్లీ చెప్పడము, బట్ దేర్ ఆర్ సమ్ ఎఫెక్ట్స్ ఆన్ ద కిడ్స్. మనం చూస్తూనే ఉంటాం వీడియో, వైరల్ వీడియోలు కొన్ని పిచ్చికి చేయడము. సో ఇట్స్ సమ్ పార్ట్ ఇట్ కెన్ ఎఫెక్ట్ ద బ్రెయిన్. చాలా క్లిష్టమైందండి. ఏ సర్క్యూట్లు ఎక్కడ మారిపోయినా కూడా మన ప్రపంచాన్ని మనం చూసే విధానం కూడా మారిపోతుంది కదా. అవునండి. సో మెనీ మెంటల్ ఇల్నెసెస్ వీఆర్ సీయింగ్ వేర్ ద బ్రెయిన్ వైరింగ్ ఇస్ మెస్డ్ అప్ చూస్తున్నాం మనం. కరెక్ట్. అలాగే డెవలప్మెంటల్ డిజార్డర్స్ చూస్తున్నాము, ఆటిజం లాంటి కండిషన్స్ కూడా అంతే కదా సార్. అవునండి. సో ఎనీవే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ని కాపాడుతున్న మీకు, దాన్ని పదిలంగా ఎక్కడైనా దెబ్బ తగిలినా ఆపరేషన్ చేసి వాళ్ళని బతికిస్తున్న మీకు మా సుమన్ టీవీ తరఫున అభినందనలు, ధన్యవాదాలు డాక్టర్ కిషోర్ కుమార్ గారు. థ్యాంక్ యూ. కిషోర్ కుమార్ గారు.